ఏమ్మా మహాతల్లి, వచ్చావా? అసలు నువ్వు నా కొడుకుని, ఈ కుటుంబాన్ని ఏం చెయ్యాలనుకుంటున్నావు? ఇప్పుడు నేనేం చేశానమ్మగారు? ఇంకేం చెయ్యాలే? నువ్వు చెప్పినట్టు వాడు తైతక్కలాడుతున్నాడు. నువ్వు చెప్పిన ప్రతి పని చేసుకుంటూ పోతున్నాడు. దానివల్ల ఈ కుటుంబం పరువు, కంపెనీ రెప్యుటేషన్ అన్నీ దిగజారిపోతున్నాయి. కాదంబరి, లేనిపోని నిందలన్నీ నీలవేణి మీద వేస్తావెందుకు? ఎందుకంటే ఈవిడ గారు చెప్తున్నట్టే కదా మీ కొడుకు గారు కూడా వింటున్నారు. పబ్లిసిటీ పేరుతో పడగదిలో జరిగే విషయాలన్నీ ప్రజల్లోకి లాక్కెళ్తారా? అడ్వర్టైజ్మెంట్ పేరు చెప్పి 4 గోడల మధ్య జరిగే విషయాలన్నీ 4 కోట్ల మంది చూసే విధంగా హోర్డింగ్స్ మీద పెడతారా? చిచ్చి! ఎంత నీచమైన ఆలోచనలు! నువ్వు కంపెనీ పేరు పైకి తీసుకురావడం కాదు, ఆ పేరుని పాతాళానికి తొక్కేసేలా ఉన్నావు. ఏమైందమ్మా? ఎందుకలా కోప్పడుతున్నావు? మళ్ళీ నీలవేణి ఏదైనా వెధవ పని చేసిందా? ఎదవ పని కాదు, చెప్పుకోలేని పని. అందరూ మనల్ని చెప్పులతో కొట్టే పని. కాదంబరి, నువ్వు కాస్త కంట్రోల్లో ఉంటే మంచిది. నీలవేణి ఎలాంటి తప్పు చేయలేదు. అనవసరంగా నిందలు వేస్తున్నావు. మీరు కాసేపు ఆగుతారా? ఈ నీలవేణిని తారక్ మన కంపెనీకి సీఈఓగా చేశాడు కదా. సీఈఓ పదవిని అడ్డం పెట్టుకుని ఇది చీప్ ఆలోచనలన్నీ ఐడియాలుగా ఇస్తోంది. వీళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్న ఫోటోల్ని హోర్డింగ్స్ లో ఎక్కించి అదే కంపెనీ ప్రొడక్ట్స్ కి పబ్లిసిటీ అంటున్నారు. ఆ హోర్డింగ్స్ మీద వీళ్ళ రాసలీలలన్నీ మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ చూస్తే మొహం మీద ఉమ్మేస్తారండి. అదేంటి అత్తయ్య గారు, మోడల్స్ అందరూ యాడ్లో యాక్ట్ చేస్తున్నప్పుడు లేని బాధ తారక్ వాళ్ళు యాక్ట్ చేస్తే ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మోడల్స్ చేయడం వేరు, మన ఇంట్లో మనుషులు చేయడం వేరు. మోడల్స్ కి అదే వృత్తి కాబట్టి అందరూ వాళ్ళని వృత్తిపరంగానే చూస్తారు. కానీ ఇంట్లో సంప్రదాయబద్ధంగా ఉన్నవాళ్ళు అలా హోర్డింగ్స్ మీదకి ఎక్కితే అందరూ నవ్విపోతారు. అయినా ఇలా పాచి పని చేసుకునే వాళ్ళకి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఇలాంటి నీచమైన ఆలోచనలు కాకుండా ఇంకేం వస్తాయి? ఇంకా ఆపుతారా? డాడీ, మీ ఆవిడ్ని ఎన్నిసార్లు పని మనిషి అన్నా, పాచి పని చేసుకునేది అన్నా, నీలవేణి మాత్రం నా జీవితంలో నా పట్టపు రాణి. ఆ విషయం ఈవిడ గారికి అర్థం కావడం లేదు. కాస్త అర్థమయ్యేలా మీరైనా చెప్పండి. తారక్, నెత్తి మీద పెట్టుకున్నంత మాత్రాన చెప్పు ఎప్పుడు కిరీటం కాలేదు. ఈ నీలవేణి బతుకు కూడా అంతే.
నువ్వు భుజాల మీద కూర్చోపెట్టుకున్నంత మాత్రాన ఆవిడ అమ్మవారైపోదు. డాడీ, ఈవిడ గారికి మనుషుల్ని ఎలా గౌరవించాలో తెలీదు. ముందు అది నేర్చుకోమని చెప్పండి. గౌరవం గురించి మర్యాద గురించి నువ్వు మాట్లాడుకురా. ఈరోజు హోర్డింగ్ వేయించావుగా, అందులో నువ్వు ఈ నీలవేణి ఉన్న పద్ధతి చూస్తే ఊరందరూ మనకి మర్యాద లేదని చీకొట్టిపోతారు. ఇలాంటి చీప్ ట్రిక్సా పబ్లిసిటీ కోసం వాడేది? ఓహోహోహో, అలాగైతే ఆ చీప్ ట్రిక్స్ నే చేయించి అంతకన్నా గొప్ప పబ్లిసిటీ డిజైన్ చేయమని మీ ఆవిడతోటి చెప్పండి డాడీ. ఎదుటి వాళ్ళు చేసిన పనులని వెక్కిరించడం కాదు, ఎదుటి వాళ్ళు నోరు వెళ్ళబెట్టేలా కొత్తగా ఏదైనా చేసి చూపించాలి. నేను గొప్పగా ఆలోచిస్తాను, అంతేకాని ఇలాంటి చిల్లర ట్రిక్స్ ప్లే చేయను. నువ్వు చెప్పింది నిజమమ్మా. గొప్ప గొప్ప వాళ్లతో సహవాసం చేస్తే మన ఆలోచనలు కూడా గొప్పగానే ఉంటాయి. ఇలా చిల్లర మనుషులతో సహవాసం చేస్తే మన ఆలోచనలు కూడా చిల్లరగానే ఉంటాయి. ఆ పని మనిషితో సహవాసం చేసి చేసి తారక ఆలోచనలు కూడా ఇలా చీప్ గా తయారవుతున్నాయి. అవునవునవును, ఇక్కడ ఎవరి ఆలోచనలు చీప్ గా ఉన్నాయో చిల్లరగా ఉన్నాయో బాగానే అర్థమవుతుంది. ఇంటి కోడల్ని ఒక పని మనిషిలాగా చూసే చిల్లర బుద్ధి ఇక్కడ ఎవరిదో అందరికీ బాగా తెలుస్తుంది. అన్నయ్య, ఆ పని మనిషి కోసం అందర్నీ ఇన్నిన్ని మాటలనడం నాకు నచ్చడం లేదు. ఈవిడ చేసే పిచ్చి పనులు కూడా నాకు అసలు నచ్చడం లేదు. కానీ ఏం చేద్దాం? అయినా ఇంతలా ఎందుకు రగిలిపోతున్నారు? ఓహో, నాకు బాగా అర్థమైందిలే. నేను నీలవేణి ప్రపంచానికి భార్యాభర్తలుగా ఆ హోర్డింగ్స్ ద్వారా పరిచయం అవుతున్నామనే కదా ఇంతలా అసూయ పెంచుకుంటున్నారు. రే, అదంతా పక్కన పెట్రా. ముందు హోర్డింగ్ తీయిస్తావా లేదా? అది ఎట్టి పరిస్థితుల్లోనూ తీయను. ఏమండి, ఆ హోర్డింగ్ వాళ్ళ చేత తీయిస్తే సరే సరే, లేకపోతే నేనే తీయించాల్సి వస్తుంది.